ముమునూరులో బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ ను అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. శంషాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉందనే ఎన్ఓసీ తీసుకోలేదన్నారు. అందుకే ముమునూరు ఎయిర్పోర్ట్ ఆలస్యమైందన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం మరో 283 ఎకరాలను సేకరించాలని కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. స్థానిక కల్చర్ ప్రతిబింబించేలా బిల్డింగ్ నిర్మిస్తామని తెలిపారు. కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీని స్టడీ చేస్తున్నామన్నారు. ఫీజిబుల్ గా ఉంటే అక్కడ సైతం ఎయిర్పోర్ట్ తప్పక నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దేశంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఎయిర్పోర్టులను నిర్మిస్తున్నామని, గతంలో 76 మాత్రమే ఉండేవని, 10 ఏళ్లలో 159 ఎయిర్పోర్ట్లకు చేరుకున్నామని వెల్లడించారు రామ్మోహన్ నాయుడు. భద్రాద్రి కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్, అక్కడ ఉన్నటువంటి జాగ్రఫికల్ స్ట్రక్చర్స్ వల్ల అది ఫీజిబుల్ గా లేదు అని తెలియజేసిన తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్ గా ఇంకో సైట్ చూపించారు. ఆ సైట్ కి కూడా మొన్న 23 జనవరి ఈ యొక్క సంవత్సరంలోనే దానికి ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి మళ్ళీ మా ఎయిర్పోర్ట్ అథారిటీ టీంను పంపించాం. ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత కొన్ని రిమార్క్స్ వాళ్ళు తెలియజేశారు. ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి కొంత డేటా కావాలని స్టేట్ గవర్నమెంట్ కూడా మేము సూచించాం. ఆ డేటా అంతా కూడా వచ్చిన తర్వాత ఫీజిబిలిటీ మీద నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేయడానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి ప్రాంతం ఉందో అది కానీ ఫీజిబుల్ గా ఉంటే ఖచ్చితంగా అక్కడ కూడా మరొక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే దేశంలో చిన్న చిన్న నగరాలు, చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఎయిర్పోర్ట్ కోసం డిమాండ్ చేస్తున్నాయి. గతంలో అయితే రాష్ట్రానికి ఒక ఎయిర్పోర్ట్ గా ఉండేది. ఎక్కడ ప్రధాన నగరం ఉందో, ఎక్కడైతే రాజధాని ఉందో అక్కడ నుంచి ఒక ఎయిర్పోర్ట్ ఉండాలనేది ఒక నానుడిగా ఉండేది.